పక్కవారి సలహాలు గుడ్డిగా నమ్ముతున్నారా? అయితే ఈ కథ వింటే మీ ఆలోచన మారటం ఖాయం. పక్కవారి సలహాలు తీసుకోవటం సర్వసాధారణం. ముఖ్యంగా కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరేం చెప్పినా వింటాం. అయితే ఇలా తొందరపడి పక్కవారి మాటలు వినటం ఎంత మాత్రం మంచిది కాదని చెప్పే ఒక మంచి కథ గురించి ఇప్పుడైతే తెలుసుకుందాం. ఒక పెద్ద అడవిలోని ఓ నక్క ఉండేది. అది చాలా తెలివిగా కనిపించినా అంతర్గతంగా మాత్రం చాలా స్వార్థపరంగా ఉండేది. అడవిలోని ఇతర జంతువులకు సలహాలు ఇస్తూ తిరిగేది. అయితే అది ఇచ్చే సలహాలు ఎక్కువసార్లు సరైనవి కావు. కానీ ఆ విషయం తెలియని కొన్ని జంతువులు దాని మాటలను నమ్మి ఇబ్బందులు పడేవి. నక్కకు మాత్రం ఇతరులు కష్టపడితే పెద్దగా పట్టించుకునే స్వభావం ఉండేది కాదు. పైగా కష్టాల్లో ఉన్నవారిని చూసి సంతోషించేది. ఒకరోజు అడవిలో ఆకలితో అలమటిస్తూ ఓ కోతి ఆహారం కోసం వెతుక్కుంటూ వచ్చింది. చాలాసేపు తిరిగిన తర్వాత ఒక చెట్టు మీద 2 పండిన మామిడి పండ్లు కనిపించాయి. అవి చూసిన వెంటనే కోతి చాలా ఆనందించింది. ఇవే నా ఆకలిని తీర్చేస్తాయి అని అనుకుంది. వెంటనే చెట్టు ఎక్కి పండ్లు తీసుకోవాలని నిర్ణయించింది. అప్పుడే అక్కడే కూర్చున్న నక్క కోతిని గమనించింది. కోతి చెట్టు ఎక్కబోతూ ఉండగా నక్క మాట్లాడుతూ ఇలా అంటుంది. ఎందుకంత కష్టపడతావు? అక్కడ ఉన్న కర్ర తీసుకొని పండ్లను కొడితే అవే కింద పడిపోతాయి. నీకు శ్రమ కూడా తగ్గుతుంది అని చెప్పింది. నక్క చెప్పిన మాటలు కోతికి సరైనవిగా అనిపించాయి. వెంటనే చెట్టు ఎక్కకుండా పక్కనే ఉన్న కర్ర తీసుకుంది. ఆ కర్రతో మామిడి పండ్లను కొట్టింది. దీంతో పండ్లు నేలపై పడి ఒక్కసారిగా జారుకుంటూ వెళ్ళి పక్కనే ఉన్న మురికి కాలువలో పడి కిందకి జారిపోయాయి. ఆశతో తిందామనుకున్న పండ్లు మురికి కాలువలో పడటంతో కోతి ఒక్కసారిగా నిరాశకు గురవుతుంది. ఆహారం చేతికి అందకుండా పోయిందని బాధపడింది. నక్క మాత్రం తన పని అయిపోయింది అని అక్కడి నుంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. అది చూసిన దగ్గరలోని చెట్టుపై ఉన్న ఓ చిలక కోతితో మాట్లాడుతూ, నీకు చెట్టు ఎక్కడం బాగా వచ్చు. అయినా సరే నువ్వు నీకు తెలిసిన పనిని వదిలి నక్క చెప్పిన మాట విన్నావు. అందుకే నీకు ఈ పరిస్థితి వచ్చింది అని అంటుంది చిలక. చిలక మాటలు విన్న కోతి తన తప్పు అర్థం చేసుకుంది. ఇక మీదట ఎవరి మాటలు విన్నా ముందుగా ఆలోచిస్తాను, నాకు తెలిసిన పని మీద నమ్మకం ఉంచుతాను అని చెప్పింది. ఈ కథ చెప్పే నీతి ఏమిటంటే, ప్రతి ఒక్కరూ ఇచ్చే సలహా మనకు ఉపయోగపడుతుంది అని అనుకోవద్దు. కొన్నిసార్లు ఇతరుల మాటలు మనల్ని తప్పుదారిలో తీసుకువెళ్ళవచ్చు. కాబట్టి ఇతరుల సూచనలు వినటం మంచిదే అయినా మనకంటూ ఒక ఆలోచన ఉండాలి. మనకు తెలిసిన విషయాలపై నమ్మకం ఉంచితేనే మన పని సరిగ్గా పూర్తవుతుంది.